Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. Namaste, welcome to iDream Talking Point with Kavita. తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత పేరు మార్చుకొని భారత రాష్ట్ర సమితి అయిన తర్వాత అతిపెద్ద కుదుపు ఒక సంచలనం చోటు చేసుకుంది. అది బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అండ్ ఎమ్మెల్సీ కవితకి సంబంధించి సస్పెన్షన్ వేయడం అనేది. యాక్చువల్ గా ఇందుకు సంబంధించి అతిపెద్ద వార్తలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ గా బోల్డ్ అంత సస్పెన్స్ అయితే కొనసాగుతూ వచ్చింది. ఎందుకని కవిత మీద ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు? ఒకవేళ కవిత కాకుండా ఆ ప్లేస్ లో ఇంకే లీడర్ అయినా ఉంటే అర్ధరాత్రి అయినా సరే అప్పటికప్పుడు కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటారు, పార్టీ నుంచి బహిష్కరిస్తారు, లేకుంటే సస్పెన్షన్ వేటు వేస్తారు. బట్ స్వయంగా కూతురైనంత మాత్రానే పార్టీ వ్యవహారాలు లేకపోతే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందునే ఇంతకాలం వేచి చూస్తున్నారా అనేటువంటి అనుమానాలు, విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో కరెక్ట్ గా ఒక 24 గంటలు కూడా గడవలేదు. అందులో తెలంగాణ భారత రాష్ట్ర సమితికి సంబంధించి సోమ భరత్ కుమార్ అండ్ టి రవీంద్రరావు ఇద్దరు ప్రధాన కార్యదర్శులు తనని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక లెటర్ ని రిలీజ్ చేశారు. భారత రాష్ట్ర సమితి లెటర్ హెడ్ మీద వచ్చింది. ఇటీవలి కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నాయి కాబట్టే పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి వార్త. ఆ తర్వాత కవిత ఇప్పుడు ఏం చేయబోతోంది? కేవలం పార్టీ నుంచి సస్పెన్షన్ కాదు, బహిష్కరించాలి అనేటువంటి మాట వినిపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కవితని సస్పెండ్ చేసిన తర్వాత కవిత తనంతట తానుగా పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారు. ఎట్ ద సేమ్ టైం తనకున్నటువంటి ఎమ్మెల్సీ పదవి ఏదైతే అక్కడ స్థానిక సంస్థల దగ్గర నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి ఉందో బీఆర్ఎస్ పార్టీ తరఫునే అది ఉంది కాబట్టి దానికి కూడా రాజీనామా చేస్తారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం తను సరికొత్త పార్టీని పెట్టబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా. యాక్చువల్ గా తను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ వైపు చూస్తారా లేకుంటే బీజేపీ వైపు వెళ్తారా అనుకున్నప్పుడు అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు చాలా క్లియర్ గా మాటలు చెప్తున్నాయి. మేము కవితని తీసుకునే ప్రసక్తే లేదు, మేము మా పార్టీలోకి ఆహ్వానించము అనేది. యాక్చువల్ గా కవిత బయటికి వచ్చేస్తే కాంగ్రెస్ లో చేరుతారు. రేవంత్ సర్కార్ లో ఒక మంత్రి వర్గంలో కూడా తను స్థానం సంపాదిస్తారు అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో తను కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వెల్కమ్ చెప్పేటువంటి పరిస్థితుల్లో లేదు. దీనికి సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్స్ కావచ్చు, రాజకీయంగా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కవిత మరి కాసేపట్లో తీసుకోబోయేటువంటి నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఫస్ట్ తను రాజీనామా చేయబోతున్నారు ప్రాథమిక సభ్యత్వానికి, సెకండ్ తను ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయబోతున్నారు, థర్డ్ తను ఒక రాజకీయ పార్టీని అనౌన్స్ చేయబోతున్నారని. యాక్చువల్ గా కవిత ప్రస్థానానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ తరఫున చూస్తే తను మొట్టమొదటిసారిగా అమెరికా నుంచి హైదరాబాద్కి తెలంగాణకి వచ్చిన తర్వాత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ జాగృతి పేరుతో ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని సాంస్కృతికంగా అందరినీ ఒకే తాటిపైకు తెచ్చే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి కంటే టీఆర్ఎస్ లో చేరక ముందే తెలంగాణ జాగృతిని స్థాపించి బతుకమ్మతో ఊరు వాడలా దేశవ్యాప్తంగా ఖండాంతరాలు కూడా దాటి అందరినీ ఏకం చేసేది. యాక్చువల్ గా బతుకమ్మను కూడా ఉద్యమ రూపంలో మార్చినటువంటి కవిత అప్పుడే కవితక్క మా తెలంగాణ బతుకమ్మకి ఇంత పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు ఖండాంతరాలు దాటేలా తీసుకొచ్చింది అనేటువంటి ఒక పేరు వచ్చిన తర్వాత మాత్రమే తను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది. ఆ తర్వాత 2014లో తను మొట్టమొదటిసారిగా నిజామాబాద్ నుంచి పార్లమెంట్కి ఎన్నికైంది. ఆ టైంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి పసుపు బోర్డుతో పాటుగా నిజామాబాద్ సమస్యలు, అక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ, వీటన్నిటి మీద పోరాటాలు చేసినప్పటికీ 2019లో కవిత ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత నిజామాబాద్ నుంచి తను మళ్ళీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పార్టీ తనకు అవకాశం ఇచ్చింది. అలా మండలి సభ్యురాలిగా తను అసెంబ్లీలో ఆ మండలి తెలంగాణ మండలిలో అడుగు పెట్టారు. ఆ తర్వాత 2023లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ గ్యాప్ అనేది విపరీతంగా పెరుగుతూ వచ్చింది అనేటువంటి భావన. అదే టైంలో పార్టీ ఓడిపోయిన తర్వాత కవితను లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలే ఈ సస్పెన్షన్ కి కారణమయ్యాయి అనేటువంటి భావన కూడా అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. యాక్చువల్ గా తను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేటువంటి చర్చలు జరిగాయి అనేటువంటి వార్తలు కూడా వినిపించాయి. బెయిల్ పై విడుదలై బయటికి వచ్చిన తర్వాత
తను పార్టీ కార్యక్రమాలకి చాలా దూరంగా ఉన్నారు. తను మొండిని, జగమొండిని, కేసీఆర్ కూతుర్ని తనేంటో చూపిస్తాను అనేటువంటి మాట ఢిల్లీ వేదికగానే బెయిల్ పై విడుదలైన తర్వాత కవిత చెప్పారు. ఆ తర్వాత సడన్ గా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరగలేదు అనేటువంటి మాటని ఒక బాంబులా పేల్చారు. అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరగలేదు, బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి నేను బీసీల తరఫున పోరాడతానంటూ బీసీలకు సంబంధించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు కావచ్చు, లేకుంటే బీసీ లీడర్లని తను కలవడం కావచ్చు, జిల్లాల వారీగా సమావేశాలు కూడా ఏర్పాటు చేసింది. అక్కడే కొంచెం ఏదో తేడా కొడుతోంది అనేటువంటి భావన కూడా వ్యక్తమైంది. ఇక గత ఏప్రిల్లో బీఆర్ఎస్ పార్టీ తన రజతోత్సవ సంబరాల్ని వరంగల్లో జరుపుకుంది. 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున అక్కడ ఫ్లెక్సీలు అన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా కవిత ఫోటో అందులో లేకపోవడం, తెలంగాణ భవన్ సాక్షిగానే కవిత తన నిరసనని, తన వ్యతిరేక గళాన్ని వినిపించింది అనేటువంటి మాటలు. దీంతో పాటుగా రజతోత్సవ సంరంభంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో ఎందుకని బీజేపీని ఒక్క మాట కూడా అనలేదు అంటూ తన అమెరికాకు వెళ్తూ రాసినటువంటి లెటర్ని బయట పెట్టారు. ఎవరు లీక్ చేశారు అనే మాటతో పాటుగా కేసీఆర్ చుట్టే దయ్యాలున్నాయి అనేటువంటి మాట. కేసీఆర్ దగ్గరికి తను కూడా వెళ్ళలేకపోతున్నాను, కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలంటే దొరకట్లేదు అనేటువంటి మాటతో పాటుగా కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నారు అనేటువంటి మాటని ఇప్పుడు ఎందుకని ఆ లెటర్ ని ఎవరు లీక్ చేశారో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్ గా అమెరికాలో ఉండి కవితనే లీక్ చేసింది అనేటువంటి మాటలతో పాటుగా కవిత దగ్గర ఉన్నటువంటి సన్నిహిత వర్గం, ఆ క్లోజ్డ్ సర్కిలే లీక్ చేసింది అనేటువంటి మాటలు కూడా వచ్చాయి. ఆ టైంలోనే తను జైల్లో ఉన్నప్పుడే బీజేపీతో బీఆర్ఎస్ కలవాలి అనేటువంటి ప్రతిపాదనలు వచ్చాయి అనేటువంటి మాట. అదే టైంలో కరెక్ట్ గా చర్యలు ఉంటాయి అని అందరూ భావించినప్పటికీ అది కూడా జరగలేదు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యే ముందు కవిత తన నివాసానికి వెళ్లి కేసీఆర్ ని కలిసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య మాటలో సంభాషణ జరగలేదు అనేటువంటి ఇంకొక మాట కూడా బయటకు వచ్చింది. అది కూడా ఇంకొంచెం గ్యాప్ ని పెంచినట్టుగా కనిపించింది. అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలోనే కవిత తన కుమారుడి విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్ళిన తర్వాత కూడా వెళ్లే ముందు కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కేసీఆర్ దూరంగా ఉంచాడు అనేటువంటి మాట. వీటికి తోడుగా సడన్ గా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవి నుంచి కవితని తొలగించి ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ని పెట్టడం అనేది కూడా ఇంకా మరింత దూరాన్ని, గ్యాప్ ని పెంచింది అనేది, అగ్గి రాజేసింది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా వెరీ రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకల కేసుని అప్పగించిన తర్వాత కవిత స్వయంగా మాజీ మంత్రి హరీష్ రావు, మరీ క్లోజ్డ్ గా ఉన్నటువంటి పర్సన్ సంతోష్ కుమార్ల పేర్లు ప్రస్తావించింది. ఈ మధ్య కాలంలోనే లిల్లీపుట్ అంటూ గతంలో మాజీ మంత్రిగా వర్క్ చేసి ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి మీద కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అటు పాత సీనియర్ లీడర్లే కాదు, ఇప్పుడు సరికొత్తగా వచ్చినటువంటి లీడర్లు, పార్టీ మారి బీఆర్ఎస్ లో వచ్చిన వాటి లీడర్లు, వీళ్ళందరినీ తను విమర్శిస్తున్నారు, మాటలు అంటున్నారు. అయినప్పటికీ కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేటువంటి మాట వినిపించింది. ఈ నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ఎవరైతే దయ్యాలు అని చెప్పారో ఆ దయ్యాలు హరీష్ రావు, సంతోష్ కుమార్ అనేలా తను చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా పరిణమించినటువంటి నేపథ్యంలో ఫామ్ హౌస్ లో సీనియర్లతో భేటీ అయినటువంటి కేసీఆర్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. యాక్చువల్గా లిల్లీపుట్ అంటూ జగదీశ్వర్ రెడ్డి మీద చేసినటువంటి కామెంట్స్ తో జగదీశ్వర్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అని, ఆయనే పార్టీ నుంచి బహిష్కరించాలి అని చెప్పినప్పటికీ కేసీఆర్ మాత్రం సస్పెండ్ చేశారు అనేటువంటి వాదనలు. సో తననైతే సస్పెండ్ చేస్తున్నట్టుగా కవిత వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఇదే ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే కేసీఆర్ ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకునేవాళ్ళు. కవిత కాబట్టి డెసిషన్ తీసుకోలేదు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కవితని సస్పెండ్ చేశారు. దెన్ వాట్ నెక్స్ట్? కవిత ఏం చేయబోతోంది? కవితకి సంబంధించి ఆల్రెడీ తెలంగాణ జాగృతిని తను ఈ మధ్యన మళ్ళీ ఎక్స్పాన్షన్స్ చేస్తున్నారు. గతంలో వివిధ విభాగాలని రద్దు చేసినప్పటికీ తెలంగాణ జాగృతిని ఇప్పుడు రివైవ్ చేసే పనిలో ఉన్నారు. ప్రతి ప్రెస్ మీట్ ని తెలంగాణ జాగృతి ఆఫీస్ నుంచే మాట్లాడుతున్నటువంటి కవిత ఇప్పుడు సడన్ గా తన పార్టీని కూడా అనౌన్స్ చేస్తారని వినిపిస్తోంది. ఆల్రెడీ తెలంగాణ జాగృతి ప్రజల్లోకి వెళ్ళి ఉంది కాబట్టి తెలంగాణ జాగృతి పేరుతోనే తను ఒక పార్టీ అనౌన్స్ చేస్తారని కాదు, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే ఒక పేరుంటుంది, లేకపోతే
తెలంగాణ భారత రాష్ట్ర సమితి ఇలా ఈ పేర్లను పెడుతోంది. ఈ 3 రకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. యాక్చువల్గా కవిత ఏం చేయబోతోంది? ఈ 3 రాజకీయ పార్టీలకి తోడుగా ఇంకొక కొత్త పార్టీ పెట్టబోతోందా? గతంలోనే తీన్మార్ మల్లన్న కవిత మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ వ్యాఖ్యలకి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎలాంటి ఖండన రాలేదు. తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కావచ్చు, తీన్మార్ మల్లన్న మీద విపరీతమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేయాల్సి ఉన్నప్పటికీ చెయ్యలేదు అనేటువంటి భావన కవితలో ఉన్నందువల్లే ఈ గ్యాప్ అనేది పెరిగిపోయింది అనేది. యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ ఈ 3 పేర్లలో కవిత ఏ పేరుతో తన పార్టీని అనౌన్స్ చేయబోతోంది? తెలంగాణ జాగృతి వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ కూడా బహుజనులని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారిపోయింది కాబట్టి తెలంగాణ భారత రాష్ట్ర సమితిగా పేరు ఉంటుందా? వీటన్నిటికీ సంబంధించి మరికొద్దిసేపట్లోనే కవిత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు